ఒక దట్టమైన అడవిలో ఆ అడవి మధ్యలో ఒక చిన్న చెరువు ఉండేది. ఆ చెరువులో చాలా చేపలు నివసిస్తూ ఉన్నాయి. అవి అడవికి మధ్యలో ఉన్న చెరువులో ఉండటం వలన వాటికి అపాయం అనేది లేకుండా ఎంతో కాలంగా చాలా సంతోషంగా బ్రతుకుతూ ఉన్నాయి. వాటిని ఏ పక్షులు కానీ ఏ జంతువులు కానీ చూడవు, వాటిని వేటాడవు. అవి అలా సంతోషంగా నివసిస్తూ ఉన్నప్పుడే ఆ అడవి మీదుగా వెళుతూ ఉన్న ఒక కొంగకు ఆ చెరువు కనపడింది. అరెరే! ఇన్నాళ్ళు నేను ఈ చెరువుని నేను ఎలా చూడకుండా ఉండానబ్బా! ఒకసారి దగ్గరికి వెళ్ళి బాగా గమనించి చూడాలి అని దగ్గరకు వచ్చింది ఆ కొంగ. ఇక వచ్చి ఆ చేపలన్నింటినీ ఆహా! నాకు ఎంత మంచి భోజనం దొరికింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల ఫ్రెష్గా చేపలు పట్టుకొని తినొచ్చు. ఈ మధ్యలో ఈ దగ్గరలోనే నేను ఒక మంచిగా నా గూటిని నిర్మించుకుంటే వీటిని ఎంచక్కా పట్టుకోవచ్చు అనుకొని ఇక చేపల వేటాడటం మొదలుపెట్టింది. చెరువులో ఏమేం చేపలు ఉన్నాయి, ఎన్ని రకాల చేపలు ఉన్నాయి, అసలు ఏ సైజుల్లో ఉన్నాయి, నా ఆహారాన్ని ఇవి తీర్చగలవా అంటూ వెతుక్కుంటూ ఫస్ట్ పెద్ద పెద్ద సైజుల్లో ఉన్న చేపలన్నింటినీ మింగేస్తూ వస్తుంది. ఇక దానికి పంట పండిందిలే, కొన్నాళ్ళు దిగులు లేదు అనుకుంటూ ముందటే పెద్ద పెద్ద చేపల్ని తింటూ చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఆ కొంగ. ఇక చేపలన్నీ ఒకరోజు సమావేశం పెట్టుకున్నాయి. ఇలాగే ప్రతిరోజు కొంగ వచ్చి మనల్ని ఇలాగే తినేసిందంటే ఇక ఈ చెరువులో చేపలు ఒకప్పుడు ఉండేవి అని చెప్పుకోవాల్సి వస్తుంది. మనం ఎలాగైనా ఈ కొంగ బారి నుంచి తప్పించుకోవాలి, దానిని ఎలాగైనా ఇక్కడి నుంచి తరిమేయాలి అని అన్ని చేపలు అనుకున్నాయి. వాటిల్లో ఒక చిన్న చేప లేచి, నేను మీకు ఒక మంచి ఉపాయం చెబుతాను. అదేమిటంటే మరుసటి రోజు కొంగ వచ్చేసరికల్లా చేపలన్నీ అసలు కదిలి మెదిలాడకుండా తేలాడుతూ ఉండండి. నేను కొట్టుమిట్టాడుతూనే దానికి సరైన సమాధానం చెప్పి సరీతిగా బుద్ధి చెప్పి ఇక్కడి నుంచి పంపించే బాధ్యత నాది అని అంది. ఇక చేపలన్నీ కూడా కొంగ వచ్చే సమయానికి తేలియాడుతూ ఉన్నాయి. కొంగ ఇదేమిటబ్బా చేపలన్నీ తేలాడుతున్నాయి అనుకుంటుంది. బయట ఒక చిన్న చేప కొట్టుమిట్టాడుతూ ఉంది. ఆ చిన్న చేప దగ్గరికి వెళ్ళి తినాలి అనుకునేసరికి ఆగు, ఒకసారి నా మాట విను అని అంది. అప్పుడు ఆ కొంగ ఏమిటో చెప్పు అంటే, నిన్న రాత్రి ఒక పాము, ఒక విషం కలిగిన పాము మా దగ్గరికి వచ్చింది. నీళ్లు తాగుతూ ఉండంగా తెలియక ఒక పెద్ద చేప దారిని కొరికింది. అది వెళ్ళేటప్పుడు నదిలో కొంత విషాన్ని చిమ్మేసి వెళ్ళిపోయింది. ఆ నీళ్ళల్లో ఉన్న మాకు ఆ విషం పట్టింది. అందుకే ఆ చేపలన్నీ అలా అయిపోయాయి. ఇంకొంచెం సేపట్లో నేను కూడా అలాగే అయిపోతాను. నువ్వు ఇప్పుడు నన్ను తిన్నావంటే నీలోంచి కూడా ఊపిరి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ విషయం నాలో కూడా ఉంది కాబట్టి. దయచేసి మమ్మల్ని తినొద్దు, నువ్వు కూడా మాలాగే అయిపోతావు అని చెప్పింది ఆ చేప. ఇక కొంగ ఆహారం ఎక్కడైనా దొరుకుతుందిలే, నేను బ్రతికుండాలి కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.